లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక పురాణం 4వ అధ్యాయం. కార్తీక దీపారాధన మహిమ. వశిష్ఠ మహర్షి కార్తీక మాస వ్రత మహిమ గురించి వివరిస్తుండగా జనక మహారాజు ఇలా ప్రశ్నించాడు. మహాతపస్వి, మీరు చెబుతున్న కార్తీక మాసం ఇతిహాసాల గురించి ఎంత విన్నా తనివి తీరడం లేదు. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా ఏమి చేయాలి, ఎవరిని ఉద్దేశించి పూజ చేయాలి, వివరంగా చెప్పండి అని ప్రశ్నించాడు. సర్వ పాపాలను హరించడానికి వశిష్ఠ మహర్షి చెప్పిన పూజా విధానాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. జనక మహారాజు సందేహానికి వశిష్ఠ మహర్షి ఇలా సమాధానం చెప్పాడు. జనక మహారాజా, కార్తీక మాసంలో సర్వ సత్కార్యములు చేయవచ్చు, కానీ వాటిలో దీపారాధన అత్యంత ముఖ్యమైనది. దీనివలన అనేక పుణ్య ఫలితాలు లభిస్తాయి. శివుడు విష్ణువుల ప్రీత్యార్థం శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఎక్కడైనా దీపారాధన చేయవచ్చు. సూర్యాస్తమయం సమయంలో దీపం వెలిగించిన వారు తమ పాపాలన్నీ పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. కార్తీక మాసంలో హరిహరుల సన్నిధిలో ఆవు నెత్తితో కానీ కొబ్బరి నూనె కానీ అవిసె నూనె కానీ లేక విప్ప నూనె కానీ ఇవేవీ దొరకనప్పుడు ఆముద నూనెతో కానీ దీపం వెలిగించాలి. ఏ నూనెతో దీపారాధన చేసినా ఆ భక్తుడు మహాపుణ్యాత్ముడు అవుతాడు. భక్తితో వెలిగించిన దీపం వలన అష్ట ఐశ్వర్యాలు కలిగి శివ సన్నిధిని చేరుతాడు. ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసం ఉన్నది, చెబుతాను, సావధానంగా వినండి అంటూ వశిష్ఠ మహర్షి శత్రుజిత్తు కథను ఇలా చెప్పసాగాడు. జనకరాజా, పూర్వం పాంచాల దేశాన్ని పాలించిన ఒక రాజుకు పుత్ర సంతానం లేక చాలా యజ్ఞాలు చేశాడు. ఎన్నో పూజలు వ్రతాలు చేశాడు. కానీ ఫలితం లేక చివరకు విసిగి గోదావరి తీరంలో తపస్సు చేయసాగాడు. ఈ క్రమంలో ఒకరోజు అక్కడికి పిప్పలాదుడు అనే ముని వచ్చాడు. పాంచాల మహారాజా, నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు అని ప్రశ్నించాడు. దానికి ఆ రాజు, ఋషి మహాశయ, నాకు రాజ్యం ఉంది, అష్ట ఐశ్వర్యాలు సర్వసంపదలు ఉన్నాయి, కానీ పుత్ర సంతానం లేదు. వంశం నిలవాలంటే పుత్రుడు కావాలి కదా, అందుకే నేను ఈ తీర్థస్థానమున తపమాచరిస్తున్నాను అని పలికెను. అప్పుడు పిప్లాదుడు, మహారాజా, కార్తీక మాసంలో శివ సన్నిధిలో శివయ్యను ఆరాధిస్తూ భక్తితో దీపారాధన చేస్తే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజు ఆనందంతో రాజ్యానికి తిరిగి వెళ్ళి కార్తీక మాసమంతా శివాలయంలో దీపారాధన చేశాడు. 1 నెల రోజుల పాటు వ్రతం చేసి దాన ధర్మాలు చేశాడు. ఆ భక్తి ఫలితంగా రాజు భార్య గర్భవతి అయి 9 నెలల తర్వాత ఒక పండంటి కుమారుడికి జన్మనిచ్చింది. రాజకుటుంబం ఆనందంతో పొంగిపోయారు. రాజ్యమంతా ఉత్సవాలు చేశారు. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేశాడు. ఆ బాలునికి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. తర్వాత ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దేశమంతా దీపారాధన చేయాలని శాసించాడు. రాకుమారుడు శత్రుజిత్తు పెరిగి పెద్దవాడవుతున్నాడు. సకల శాస్త్రములు చదివాడు. ధనుర్విద్య, కత్తిసాము తదితర యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. కానీ యవ్వనంలో చెడు స్నేహాల వలన తల్లిదండ్రుల గారాభము చేత అతడు దుర్మార్గుడైపోయాడు. స్త్రీలను బలవంతం చేసి ఎదిరించి వారిని శిక్షిస్తూ ప్రజలను భయపెట్టసాగాడు. తల్లిదండ్రులకు ఈ విషయం కొద్దో గొప్పో తెలిసినా తమకు లేకలేక కలిగిన కుమారుడు కావడంతో చూసి చూడనట్లు విని వినట్లు ఉండేవారు. దీంతో ఆ శత్రుజిత్తు ఆగడాలు మరీ శృతిమించిపోయాయి. ఒకరోజు ఒక బ్రాహ్మణ స్త్రీని చూసి ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు. ఆమె కూడా అతని సౌందర్యానికి ఆకర్షితురాలై తన భర్తను మోసం చేసి రాకుమారుడితో రహస్యంగా కలుసుకోవడం ప్రారంభించింది. ఈ విషయం ఆ బ్రాహ్మణుడికి తెలిసింది. అతను ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పదునైన కత్తిని ఒక దానిని సమకూర్చుకొని తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఇట్లుండగా ఒక కార్తీక పౌర్ణమి రోజున సోమవారమైన ఆ పవిత్ర రాత్రి ఆ ప్రేమికులు శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన ఆ బ్రాహ్మణుడు ఆ పదునైన కత్తి తీసుకొని శివాలయం గర్భగుడిలో రహస్యంగా దాగి వారి కోసం ఎదురు చూడసాగాడు. కాసేపటికి ఆ ప్రేమికులు శివాలయం వద్దకు వచ్చారు. అక్కడ కటిక చీకటిగా ఉండడంతో దీపం వెలిగిస్తే బాగుంటుంది అని రాకుమారుడు అన్నాడు. దీంతో ఆ స్త్రీ తన పైట చింపుకొని
ఆముదపు నూనెతో ముంచి దీపం వెలిగించింది. వారు ఆనందంలో ఉండగా ఆమె భర్త గర్భగుడిలో నుండి వెలుపలకు వచ్చి ఒక్కసారిగా కత్తి దూసి ఇద్దరినీ చంపేశాడు. ఆ తర్వాత తాను అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ముగ్గురు మరణించగానే శివదూతలు యమదూతలు అక్కడికి వచ్చారు. వారి అదృష్టం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి, అందులోనూ సోమవారం అవడం వల్ల ప్రేమికులు ఇద్దరినీ తీసుకుపోవడానికి శివదూతలు వచ్చారు. బ్రాహ్మణుడు తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. బ్రాహ్మణుడు ఆశ్చర్యంగా అడిగాడు, నేను ధర్మవంతుడును, కానీ వాళ్ళు పాపాత్ములు, అయినా వారిని విమానంలో తీసుకుపోతున్నారు ఎందుకు అని ప్రశ్నించాడు. అప్పుడు యమదూతలు ఇలా చెప్పారు, ఓ విప్రోత్తమ, వారెంత పాపులు అయినా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం, అది కూడా శివాలయంలో దీపం వెలిగించారు. దానివల్ల వారి పాపాలు నశించాయి. కాబట్టి వారిని శివదూతులు కైలాసానికి తీసుకెళ్తున్నారు. కానీ నీవు అలాంటి పుణ్యాత్ములను చంపడం వల్ల నీకు నరకవాసం దక్కింది అని చెప్పారు. ఇదంతా విన్న రాకుమారుడు ఇలా అన్నాడు, మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో చనిపోయాం, కాబట్టి మా ఫలం కూడా ఒకటే కావాలి అంటూ అతను తన దీపారాధన ఫలితంలో కొంత భాగాన్ని ఆ బ్రాహ్మణునికి అర్పించాడు. వెంటనే అతనికి పుష్పవిమానం వచ్చి శివసన్నిధికి తీసుకెళ్ళింది. ఈ వృత్తాంతం చెప్పిన వశిష్ఠ మహర్షి చిరుమందహాసం చేసి, అర్థమైందా రాజా, శివాలయంలో శివారాధన చేయడం వల్ల ఆ ప్రేమికుల పాపాలు పోయి కైలాస ప్రాప్తి పొందారు. అందుకే కార్తీక మాసంలో శివారాధన అత్యంత పవిత్రమైనది అంటూ ముగించాడు. స్వస్తి. దీంతో పంచమాధ్యాయం 5వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక మాసంలో భక్తితో దీపం వెలిగించడం వల్ల సర్వ పాపాలు నశింపజేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అదే కార్తీక దీపారాధన మహిమ. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక పురాణం 5వ అధ్యాయం వీడియోతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదాలు.